కేసు ఒకటి బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేయడం అంటే ఇదేదో అభూత కల్పనల మీద చేసేది కాదు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీద ఒక కేసుని పెట్టాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. నేను అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని చెప్తూ ఉన్నా. ఏంటి అంటే ఇప్పుడు అక్కడి నుంచి సెకీ నుంచి మేము కొన్నాము అని చెప్తున్నారు. సెకీ నుంచి కొన్నారు, ఓకే. ఆ సెకీ టెండర్లు ఫ్లోట్ చేసింది, ఆ టెండర్ల నుంచి కొనుగోలు చేశాము అన్నారు. ఈ కొనుగోలు వ్యవహారంలో సెకీ చెప్పిన రేటు ఎంత, వీళ్ళు కొన్న రేటు ఎంత, ఆ తర్వాత ఏమేమి క్లాజులు ఇందులో యాడ్ చేశారు, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసుల్ని మేమే పెట్టుకుంటాము అని చెప్పటం తోటి ఒక్కొక్క యూనిట్కి అంటే ₹2.49 యూనిట్కి అదనంగా ₹70 అదనంగా ఖర్చు అయింది ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఖర్చులకి, ప్లస్ ఆ సోలార్ ప్యానల్స్ మార్చుకోవటానికి. వీటన్నిటికీ కలిపి ₹70 వాళ్ళు అదనంగా చెల్లించింది స్టేట్ గవర్నమెంట్. ఇది ఏంటి అంటే ఇవి మేము ఆ టెండర్లు సెకీ టెండర్లు ఫ్లోట్ చేసింది, ఆ టెండర్ల నుంచి మేము కొనుగోలు చేశాము, సెకీకి ఎవరు ఇస్తారో మాకేం తెలుస్తుంది అని చెప్పి పేర్ని నాని లాంటి వాళ్ళు ఒక వితండవాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. అవును, సెకీ టెండర్లు ఫ్లోట్ చేసిన దానికి సక్సెస్ఫుల్ బిడ్డర్లు ఇద్దరే, అజూరు, అదాని. ఈ 2 కంపెనీల నుంచి మీకు వస్తాయి, సోలార్ పవర్ మీకు వస్తుంది అని చెప్పింది కూడా స్పెసిఫిక్ గా. మాకు ఆ కంపెనీలు ఏంటో తెలియదు అని చెప్పటం పేర్ని నాని లాంటి వాళ్ళ అతి తెలివికి నిదర్శనం. మాకు కేంద్రంతోనే సంబంధం, వీటితో సంబంధం లేదు వీళ్ళతో అని చెప్తా ఉన్నారు. సంబంధం లేదని చెప్పటం అనేది అతి తెలివితేటల, అతి తెలివి అంటారు దాన్ని. ఇక్కడ ఏంటి అంటే రాష్ట్ర ప్రజల మీద నేరుగా భారం పడ్డది. ఇది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల అగ్రిమెంట్ కాదు, 25 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకోవటం అనేది నేరపూరిత చర్య. ఎందుకు? నువ్వు ఉండేది 5 ఏళ్లే కదా, 5 ఏళ్ల తర్వాత నువ్వు ఎక్స్ట్రా ఇది మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మ్యాండేట్ తెచ్చుకోవాలి. నువ్వు 25 సంవత్సరాలకి ఇంత పెద్ద ధరకి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నావు అంటే నువ్వు తక్కువ రేటుకి చేసుకున్నావా? తక్కువ రేటుకి చేసుకోలే, చాలా ఎక్కువ ధరకి చేసుకున్నావు. నువ్వు ఎక్కువ ధరకి చేసుకోవటం వల్ల ఇది ప్రజల మీద ఇప్పుడు ప్రతి కరెంటు బిల్లు కట్టే ప్రతి వ్యక్తి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి లంచం భారాన్ని మోయాల్సి వస్తున్నది. అదొకటి 25 సంవత్సరాల్లో ఏదైనా జరగచ్చు కదా సార్, పోలవరం పూర్తిగా జరగచ్చు. అంటే నేను అనేది మనం కూడా విద్యుత్ మనం తయారు చేసుకుంటాం కావచ్చు, వస్తుంది కావచ్చు, మనకు కూడా ఇంత అవసరం లేకపోవచ్చు. అవసరం ఏముంది? అయ్యో పవన్ గారు చాలా ప్రాజెక్టులు పైప్ లైన్ లో ఉన్నాయి. అంతే కదా, మన రాష్ట్రంలో మనం తయారు చేసుకునే సోలార్ విద్యుత్ ప్లాంట్లు పైప్ లైన్ లో ఉన్నాయి. అవును, వాటన్నిటిని పడుకోబెట్టి ఇది బయట నుంచి తెచ్చుకుంటున్నాం. అదే ఇది అందుకని ఇది ఒక పెద్ద కుంభకోణము, కుట్రతో సహా చేసింది, కుట్రపూరితంగా చేసిన నేరంగా దీన్ని పరిగణించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నది. ఎందుకు అంటే ఈ అగ్రిమెంట్లన్నీ అయింది కూడా ఇప్పుడు కొన్ని ఇందులో జరిగిన కొన్ని తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి వాంటెడ్ గా చేసిన తప్పిదాలు, ఖచ్చితంగా కావాలని వైలేట్ చేసిన తప్పిదాలు. మొదటి తప్పిదం PPL రద్దు చేయడం, కేంద్ర ప్రభుత్వం కూడా వద్దని చెప్పినా గానీ ముందర PPL రద్దు చేయటం, అవి సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి వచ్చే PPL. ఇప్పుడు సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, సోలార్ పవర్ ని కొనుక్కునే PPL, వీటన్నిటిలో కూడా ప్రజల మీద డైరెక్ట్ గా భారం పడుతున్నది. ప్రజలు ఈ కరెంటు ఛార్జీలని ఈ అవినీతి కారణంగా పెరిగిన కరెంటు ఛార్జీలని ప్రజలు తమ సొంత జేబుల నుంచి కట్టాల్సి వస్తున్నది. ఇది నేరపూరిత కుట్ర. ఒక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లాభార్జన కోసం చేసిన కుట్రపూరిత నేరం ఇది. అందుకని ఇప్పుడు ఎటు అమెరికా ఫెడరల్ కోర్టుల్లో అవన్నీ జరుగుతూ ఉంటాయి, అవన్నీ జాతీయ ఇది వాళ్ళు చూసుకుంటారు. ప్లస్ ఇందులో భారతదేశానికి సంబంధించిన పరువు ప్రతిష్టలు అవన్నీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. దాని గురించి మనమేం వర్రీ కావాల్సిన పని లేదు. ఇక్కడ మనం వర్రీ కావాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి డీల్స్ వల్ల, ఈ చర్యల వల్ల
మనం విద్యుత్ వినియోగదారులం, మనం ఎక్కువ పే చేస్తున్నాము, మనం ఎక్కువ పే చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాడు, 2 లక్షల కోట్ల రూపాయల పైన అదనపు భారం ప్రజల పైన. ఎగ్జాక్ట్లీ. అందుకని మనం ఏంటంటే ఇది మన కన్సర్న్ ఇది. అవును. నీకు అమెరికాలో అదాని లంచం ఇచ్చాడా లేదా, అజూర్ కంపెనీ వాళ్ళు లంచం ఇచ్చారా లేదా, ఇవన్నీ మనకు కాదు, మనకు సంబంధం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రపూరిత నేరం కారణంగా నేను ఎక్కువ విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సిన దురదృష్టకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఈ పాయింట్ మీద రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకా మేషాలు లెక్క వేసేంత ఇది లేదు, ఇంకా అవకాశం కూడా లేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది అంత ఘోరమైన పబ్లిక్ నేరం, ప్రజలకి సంబంధించిన నేరం ఇది. ఇదేదో గుమ్మనంగా 4 గోళ్ల మధ్య వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకోవటం వల్ల జరిగింది కాదు. ఆ అగ్రిమెంట్ల ఫలితం నేను అనుభవించాలి, విద్యుత్ వినియోగదారుడుగా నేను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సత్వర చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. బాలకోటే గారు నమస్కారం. నమస్తే పవన్ గారు. సార్, ఎట్లా చూస్తా ఉన్నారు మీరు? ఒక